సో బ్రో మొత్తానికి మర్యాద రామన్న బైరెడ్డి స్టార్టింగ్ అలా భయపడుతూ స్టార్ట్ అయింది. ఎప్పుడు పర్ఫెక్ట్ అయ్యారు? ఆఫ్టర్ మర్యాద రామన్న తర్వాత అంటే చేయాలి. ఇప్పుడు ఏదైనా అండి స్టార్టింగ్ ఉన్న ట్రబుల్, ఇప్పుడు తర్వాత కూడా నాకు రాదండి అంటే నవ్వుతారు. రాదండి అంటే మీరు వెళ్ళండి అంటారు, అందరు రాజమౌళి గారు లాగా ఉండరు. ఆ తర్వాత ఇంప్రూవ్మెంట్ అండి, ఒకరు నేర్చుకుంటూ వచ్చుకోమంతే. ఈ రైట్కి వచ్చే వరకు అసలు ఫస్ట్ టైం పాజిటివ్ క్యారెక్టర్ కదా, దీనికి అట్లా బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేసి మొత్తాన్ని అంటే ఏదే కష్టపడాలండి అంతేగా. సో బైరెడ్డి క్యారెక్టర్ పర్టికులర్గా మర్యాద రామన్లో బైరెడ్డి క్యారెక్టర్ కోసం రాజమౌళి గారు మిమ్మల్ని బాగా మౌల్డ్ చేశారు. సో మీ లైక్ డ్యూరింగ్ ద ఎంటైర్ ద షూటింగ్ ఆ క్యారెక్టర్ అప్పుడు ఎప్పుడైనా రాజమౌళి గారికి ఎప్పుడైనా కోపం వచ్చిందా? రాలేదు అంటే ఆనెస్ట్గా రాలేదు. నేను ముందే ఓపెన్ అయినా నాకు రాదని, నాకు రాదు అంతే. నిజంగా రాజమౌళి గారిని చూస్తుంటే ఆయన ప్రతిదీ చేసి చూపిస్తుంటారు. ఆయనకి ఎంత పేషెన్స్ అబ్బా, ఎలా ఆయన అనిపిస్తుంటుంది. నేను మధ్యలో ఒకసారి అనిపించింది నాకు, మధ్యలో షూటింగ్ అవుతుంది కొన్ని సీన్లు రావట్లేదు నాకు, ఇక సార్కి వచ్చి సార్ నన్ను తీసేసేయండి మీరు వెళ్ళి అడిగారు. నేను అయిపోయింది ప్లాన్. నేను అనుకున్నాం, డిస్కషన్ వచ్చింది, మేము అయితే మా ఫ్రెండ్ ఉంటాడు ఇంకో అబ్బాయి అనుకున్నా, ఇట్లా మాట్లాడుతున్నాం. ఆ రోజు ఒక వేరే ఆర్టిస్ట్, కొంచెం సీనియర్ ఆర్టిస్ట్ 10-20 టేకులు తీసుకున్నాడు. ఓహో 10-20 టేకులు వాళ్ళకి కామన్ అయినప్పుడు మనకి ఎందుకు లైన్ తీసుకుంటే అంత ఆడు మా ఫ్రెండ్ చెప్తున్నాడు, ఆయన నిన్నే తీసుకున్నాడు కదన్నా, నీకు ఎందుకు అంత టెన్షన్ పడతావు, అసలు ఇంకోటి సార్ నిన్ను ఏమన్నా అంటే కదా నీకు ఫీల్ అయ్యేది, సార్ అసలు ఏమైనప్పుడు అవసరం లేదు. నిజం ఒకటి బ్రో, అటువైపు మాస్టర్ కానీ ఒక డైరెక్టర్ కానీ మనల్ని ఏం అనకపోతే మనలో ప్రెషర్ ఇంకా ఎక్కువ అవుద్ది. అరే ఈయన తిట్టట్లేదు, ఈయన మంచి మనిషి, మనం ఇంకా చెయ్యాలి అన్న ఫీలింగ్ వస్తుంటది. ఇంకా చేయాలంటే ఆ టైంలో మాత్రం టేక్ ఓకే అంటే ఫుల్ హ్యాపీ అనిపించేది అంతే. అంటే కొంచెం భయం అసలు అంత. బట్ ఫస్ట్ పిక్చరే ఒక మెయిన్. కానీ ఆ మూవీ చూసిన తర్వాత చాలా మంది డైరెక్టర్లు, పెద్ద డైరెక్టర్లు కూడా ప్రభాకర్ నీది ఎన్నో మూవీ అన్నారు. అంటే అది ఎన్నో మూవీ అంటే అంతకుముందు ఏదో 10-20 సినిమాలు తమిళ ఏదో చేసింది అనుకున్నారు చాలామంది. అది నాకు అనిపించేది, అయ్యో అసలు అంటే ఎంత పర్ఫెక్ట్గా చేపించాడో అది అర్థమైపోతుంది. ఆయన ఈవెన్ ఆడియన్స్ కూడా అనుకున్నారు ఈ అబ్బాయి ఫస్ట్ మూవీ కాదు ఇది కాదన్న, ఆడియన్స్ కూడా అనుకున్నారు చాలా మంది. ఏదో చేస్తుంటాడు చాలా విలన్స్, బైరెడ్డి అంటే ఇరగదీసాడు ఆ క్యారెక్టర్ లో. దాంతో పాటు రాయలసీమ స్లాంగ్ మార్చి ఏమప్పా ఎదురు ఇంకొక డైలాగ్ చెప్పరాదు, ఆగరా బాలి అన్నా నాయన కాదురా, చిన్న ఆయన చంపినని పగ నేనే తీర్చుకోవాలా, ఇంట్లో కాదు ఊరు నడి మధ్యలో మంది చూస్తుండా అని నేనే నరకత అనేది. అది ఎక్కువ మందికి వెళ్ళింది, ఇది బాగా వెళ్ళింది. ఏది వాడింట్లోనే ఉన్నాడ్రా అంటున్నాను, క్లోజ్ ఉంటుంది బాగా. ఈ శని బుట్ట తీసేసేసి వాడింట్లోనే ఉన్నారా అన్న కూడా అసలు అది అసలు నాకు అది మూవీ బాగా ప్లస్ అయింది అసలు. బ్రో మీకు చెమటలు పడుతున్నాయి. లక్ష్మణ్ అన్న కొంచెం టచ్ అప్ కొంచెం వేడి, ఒక్కసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. ఈయన ఎన్ని సంవత్సరాల నుంచి మీకు చేస్తున్నాడు బ్రో? ఎందుకంటే మీరు కూర్చున్నా కూడా ఆయన నుంచోని హ్యాపీగా, మీరు నుంచుంటే ఆయన ఏ రేంజ్ లో వెళ్ళి చేయాలి, కూర్చుంటే సేమ్ హైట్. అదే ఈ అబ్బాయి అంటే నాకు ఫస్ట్ నుంచి ప్రతిసారి ఫస్ట్ అసిస్టెంట్ టచ్అప్ కావాలంటే మీరు కూర్చోవాలి, ఆయన వచ్చి కూర్చున్నాడు. అదే చాలా మంచిగా బాగుంది కాంబినేషన్. మీరేమో ఈ కాంబినేషన్ గురించి అసలు బాగా ఇప్పుడు బాహుబలి ఎంత ఫేమస్, ఈ కాంబినేషన్ అంత ఫేమస్. మా ఇద్దరిది ప్రభాస్ గారు, రానా గారు, అందరూ ప్రతి ఒక్కరు దాని గురించి మీడియాలో కూడా చెప్పినారు, వాళ్ళు ఛానల్స్ కూడా చెప్పారు ఈ దాని గురించి, మనోడి గురించి. సూపర్. మీరు ఏం చేసినా అదొక సెన్సేషన్ అవుద్ది అనమాట. మీ టచ్ అప్ బాయ్ దగ్గర నుంచి కూడా ఒక సెన్సేషన్. ఏది ప్లాన్ చేసుకోలేదండి అసలు, అనుకోకుండా అవుతుంటుంది. చాలా బైరెడ్డి వచ్చాడు రాజమౌళి గారి చేతుల్లోంచి. ఒక బైరెడ్డి అనే అద్భుతమైన క్యారెక్టర్ని క్రియేట్ చేశారు. ఒక ప్రభాకర్ లాంటి ఒక జమ్ని ఇండస్ట్రీకి ఇచ్చారు. జమ్ అనలేను కానీ రాత్రి ఇచ్చారు కాకుండా వచ్చాను అంతే. వచ్చాను, ఏదో అదృష్టం బాగుంది. మర్యాద రామన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ మేము బైరెడ్డి అని పిలిచేవారు బయట. బాహుబలి వరకు బైరెడ్డి, మర్యాద రామన్ తర్వాత చాలా మూవీస్ చేశాను నేను. బట్ నేమ్ అనేది పాపులర్ కాదు అంటే, కావాలంటే కొంచెం అంటే ఏదో అంతే. ఆ తర్వాత బాహుబలి ఆడియో ఫంక్షన్ వరకు బైరెడ్డి, ఆఫ్టర్ ఆడియో ఫంక్షన్ కాలకేయ, ఇంకా మూవీ రిలీజ్ కాకుండా ముందే కాలకేయ అయిపోయింది. కాలకేయ ప్రభాకర్ అంటే ప్రభాకర్ కూడా యాడ్ అయింది అదృష్టంకి. అది అంటే సుమ గారి యాంకరింగ్ అవన్నీ బాగా ప్లస్ అయినాయి నాకు అప్పుడు. ఇంకోటి గ్రేట్ ఏంటంటే సుమ గారితో మాకు అసలు
ఫస్ట్ నేను చేసిన 2 ఆడియో ఫంక్షన్లు బాహుబలి వరకు. మర్యాద రమణకు సుమ గారే బాహుబలి. నేను ఏ ఆడియో ఫంక్షన్కి వెళ్ళాలి నేను అప్పటి వరకు. అసలు ఆడియో ఫంక్షన్ వెళ్ళలేదు, స్టేజ్ పైన ఎక్కలేదు. ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడింది కూడా బాహుబలి. ఇప్పుడు రైట్ కొన్ని కలిసి వస్తాయి. సో బైరెడ్డిగా బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎలాంటి క్యారెక్టర్లు వచ్చేవి అంటే మళ్ళీ అంటే యాక్చువల్గా అంటే అన్నీ అప్పుడు నాకు ఏం తెలియదు. ఇప్పుడు ఎలాంటి క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్ చేయరాదు అవి ఏం తెలియదు. అంటే ఇప్పుడు బ్రో యాక్చువల్లీ మీరు ఏమీ తెలియకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు, వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు. సో బైరెడ్డి క్యారెక్టర్ బాగా హిట్ అయిన తర్వాత మీకు ఈ ఇండస్ట్రీ గురించి తెలియకపోవడం వల్ల ఏమైనా క్యారెక్టర్లు మిస్ అయినాయా? అంటే మిస్ అయినా కానీ నేనే కొన్ని భయపడి వదిలేసినండి. కొన్ని మీకు వచ్చినా సరే అట్లయితే 2-3 మంచి క్యారెక్టర్, ఇంపార్టెంట్ క్యారెక్టర్లు కూడా వచ్చినాయి. నేను స్టార్టింగ్ మర్యాద రమణ భయపడ్డా, నాకు రాదన్న ఫీలింగ్లో కొన్ని అప్రోచ్ కాలేదు నేను, వాళ్ళు పిలిస్తే పోలే. తర్వాత ఇంకోటి నాకు నెక్స్ట్ మూవీ వస్తానే గ్యారంటీ లేదు. అప్పుడు నాకు ఇంత పెద్ద పేరు వస్తుంది అప్పుడు తెలియదు. అప్పుడు కూడా మళ్ళీ పోలీస్ అవుదామన్న ఫీలింగ్ ఉండేదా ఏంటి? అప్పుడు లేదు. వస్తే ఏదో వస్తే చాలు, కొంచెం సెటిల్ అయితే చాలు, కొంచెం ఇంత డబ్బులు ఇట్లా వస్తే అదృష్టం అని ఇలా ఏ మూవీ వచ్చినా చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు. బైరెడ్డి తర్వాత ఏ క్యారెక్టర్ వచ్చినా చేసుకుంటూ వెళ్ళిపోయినా అది మైనస్ కొంచెం. అంటే ఇక ప్లానింగ్ అంటే మనకు ప్లానింగ్ చేసుకోవడం తేడా ఉంటుంది మనకు. అప్పుడు ప్లానింగ్ అంటే మనకు తెలియదు, ముందు వచ్చింది చేసుకుంటూ పోవాలి అంతే. బట్ ఆఫ్టర్ బాహుబలి తర్వాత మంచి లైఫ్ ఉంది. సో మళ్ళీ లైక్ మర్యాద రామన్న బైరెడ్డి క్యారెక్టర్ తర్వాత మళ్ళీ రాజమౌళి గారు ఈ క్యారెక్టర్ దూకుడు, గబ్బర్ సింగ్, దొంగాట కూడా బాగుంటుంది. మంచు లక్ష్మి గారు, వంశీ గారి డైరెక్షన్లో దొంగాట కూడా మంచిగా. అంటే ఒక పాత బస్తీ ఒక విలన్ చూసాను, ఒక ఫన్నీగా ఉంటుంది. చాలా వాళ్ళతో పాటు జర్నీ ఉంటుంది మీది. ఫుల్ లెంత్ మర్యాద రామన్ ఎంత ఫుల్ లెంత్ ఇప్పుడు అది అంత అడవి శేషు, నేను మధునందన్, లక్ష్మి గారు త్రూఅవుట్ ఉంటుంది. బాగా ఎంకరేజ్. యాక్చువల్లీ నేను ఈరోజు మీతో ఇంత బాగా మాట్లాడుతున్న కారణం కూడా లక్ష్మి గారు అండి. నాకు ఇంటర్వ్యూస్కి పిలిస్తే కూడా వెళ్ళేది కాదు, నేను ఏదో చేసి అవాయిడ్ చేసేది. భయం రాదు, మాట్లాడడానికి రాదని టెన్షన్, ఫస్ట్ టెన్షనే రాదనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత దొంగాటలో మెయిన్ రోల్ కదా అది. ఇంటర్వ్యూస్కి వాళ్ళు వెళ్తున్నారు, నేనేదో ఒకసారి చెప్పేసి మేడం నాకు జ్వరం ఉంది, లేకపోతే నేను ఈడున్నాను అక్కడ ఉన్నాను 3-4 టైమ్స్ కవర్ చేసిన. ఓ రోజు మెసేజ్ పెట్టింది లక్ష్మి గారు, వినండి ఇవన్నీ ఊరికి చెప్పారు. మెసేజ్ పెట్టింది ఏమని అంటే, మెసేజ్ వచ్చింది లక్ష్మి గారి నెంబర్ నుంచి. అది చూస్తే ఓపెన్ చేస్తే, ప్రమోషన్కి రాని ప్రభాకర్ని మర్డర్ చేసిన మంచు లక్ష్మి. రేపటి స్క్రోలింగ్లో ఇమీడియట్లీ ఫోన్ చేసి, లక్ష్మి గారు మీరు అలా అనుకోకండి, నేను కొంచెం ఇక్కడ బయట అవన్నీ డ్రామాలు చేయను, నాకు తెలుసు నువ్వు భయపడుతున్నావు అని తెలిసింది నాకు, నువ్వు అవన్నీ కాదు, వచ్చి ఇంటికి రా అంటే పోయిన తర్వాత చెప్పింది ప్రభాకర్ ప్రమోషన్ అనేది అంటే మీడియా అనేది ఎంత ఇంపార్టెంట్. యాక్చువల్ ఆ తర్వాత తెలిసింది నీకు ప్రమోషన్ లేకుండా నీవు ఎవరు తెలుస్తుంది నీకు, మెయిన్ ప్రమోషన్ ఇంపార్టెంట్. అదే నీకు అవకాశం వచ్చి నువ్వు మాట్లాడితేనే 10 మందికి నువ్వు రీచ్ అవుతావు. అంటే నాకు రాదండి, మాట్లాడడానికి రాదండి అంటే, నువ్వు వచ్చి నా ఇక్కడ కూర్చో, తక్కువ మాట్లాడు అని చెప్పి తక్కువ మాట్లాడిపించి అట్లా నాకు బాహుబలికి బాగా వెళ్ళిపోయింది. అది మేనేజ్ చేసి మీరు అలా ఉండిపోతే కష్టమయ్యేది. ఇంకా నెక్స్ట్ ఎప్పుడు బాహుబలికి మాట్లాడేట్టుండే కాదు నేను బాహుబలి అంతా సోలో ఇంటర్వ్యూలే కదా అప్పుడు, అంటే కష్టమయ్యేది. ఇప్పుడు ఇంత బాగా మాట్లాడుతున్నట్టే కారణం కూడా ఆమెనే. బాహుబలి ఇంటర్వ్యూలో అందరూ మిమ్మల్ని కిలికి భాష మాట్లాడించారు కదా. ఇప్పుడు కూడా నిన్న షో అయితే కూడా మాట్లాడిపిస్తున్నారు కిలికి భాష. అంటే అది ఎంత రీచ్ అయిందో దాన్ని బట్టి తెలిసిపోతుంది. క్రియేటర్ రాజమౌళి గారైనా దానికి పితామహుడు మీరే అయ్యేలా ఉన్నారు. కిలికి భాషకి పితామహుడు. Please subscribe to iDream. Please subscribe for more videos.